ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు, అందులోనూ ముఖ్యంగా లైబ్రరీ సైన్స్ చదివిన వాళ్లకు ఒక పెద్ద శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయబోతోంది. ఆ వివరాలేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. 244. అవును, ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో భర్తీ చేయబోతున్న లైబ్రేరియన్ పోస్టుల సంఖ్య ఇది. చాలా కాలంగా నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగా ఒక భారీ అవకాశమని చెప్పొచ్చు. ఇదేదో ఊరికే వచ్చిన మాటగాదు, పక్కాగా ఈ 244 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి అఫీషియల్గా ఒక రిపోర్ట్ ఇచ్చేశారన్నమాట. అంటే నియామక ప్రక్రియలో మొదటి అతి ముఖ్యమైన అడుగు పడింది. సరే, అసలీ న్యూస్ ఎంతవరకు కరెక్ట్? దీని వెనుకున్న అఫీషియల్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఇది ఎవరో చెప్పిన మాట కాదు, స్వయంగా గ్రంథాలయ శాఖ స్టేట్ డైరెక్టర్ కృష్ణమోహన్ గారే చెప్పారు. మన ఆంధ్ర రాష్ట్రంలో 244 లైబ్రేరియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటి భర్తీకి ప్రభుత్వానికి నివేదిక పంపాము అని. సో ఇది 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్. అంతేకాదు, దీనికో టైం లైన్ కూడా సెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రాబోయే 2026 జనవరి జాబ్ క్యాలెండర్ ఉంది కదా, అందులో ఈ పోస్ట్ని చేర్చబోతున్నారట. అంటే ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్లకి చాలా మంచి టైం దొరుకుతుంది. ఓకే, ఇంతకీ లైబ్రరీల మీద గవర్నమెంట్ ఎందుకింత ఫోకస్ పెడుతోంది? అసలు పబ్లిక్ లైబ్రరీల వల్ల నిజంగా అంత ఉపయోగముందా? గతంలో వాటి సక్సెస్ ఏంటో చూస్తే మనకే అర్థమవుతుంది. 350. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు. మన పబ్లిక్ లైబ్రరీలో చదువుకుని పోలీస్ కానిస్టేబుల్స్ అయిన వాళ్ల సంఖ్య భలే ఉంది కదా. అండ్ ఇదొక్కటే కాదు, ఇంకో 360 మంది వీళ్లంతా డిఎస్సి ఎగ్జామ్ ద్వారా టీచర్లుగా సెలెక్ట్ అయ్యారు. అంటే ఈ లైబ్రరీలు ఉద్యోగాల సాధనలో ఎంత హెల్ప్ చేస్తున్నాయో చూడండి. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? పబ్లిక్ లైబ్రరీస్ అనేవి కేవలం పుస్తకాలుండే చోట్ల కాదు, అవి కెరియర్ని బిల్డ్ చేసే సెంటర్స్ అన్నమాట. కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్లకి ఇవి ఒక వరం లాంటివి. సరే, కొత్త పోస్టులు వేస్తున్నారు, మరి వాటికి తగ్గట్టుగా వసతులు కూడా కావాలి కదా. అందుకే ప్రభుత్వం కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా చేపడుతోంది. వాటి సంగతేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ డెవలప్మెంట్ అనేది కేవలం ఒక్కచోటకే పరిమితం కాలేదు. చూడండి, అమరావతిలో ఏకంగా 10 లక్షల పుస్తకాలతో ఒక పెద్ద స్టేట్ లెవెల్ సెంట్రల్ లైబ్రరీ రాబోతోంది. విశాఖపట్నంలో మహారాణిపేటలో కొత్త డిస్ట్రిక్ట్ లైబ్రరీ బిల్డింగ్ కడుతున్నారు. అలాగే కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా కేంద్రంలోనూ ఒక కొత్త లైబ్రరీ రాబోతోంది. చివరిగా కొత్తూరులో ఉన్న బ్రాంచ్ లైబ్రరీని ఏకంగా డిజిటల్ లైబ్రరీగా అప్గ్రేడ్ చేస్తున్నారు. అంటే అన్ని స్థాయిలోనూ అభివృద్ధి జరుగుతోందన్నమాట. 34 కోట్లు. ఈ అమౌంట్ దేనికో తెలుసా? కేవలం ఒక్క విశాఖపట్నం లైబ్రరీ ప్రాజెక్ట్ కోసమే. ఈ ఒక్క నంబర్ చాలు గవర్నమెంట్ ఈ విషయంపై ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి. సరే, ఇదంతా బాగుంది. మరి ఈ అవకాశం ఆశావాహులకు ఎలా ఉపయోగపడుతుంది? దీన్ని అందిపుచ్చుకోవాలంటే వాళ్ళు ఏం చెయ్యాలి? ముఖ్యంగా లైబ్రరీ సైన్స్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకు ఈ జాబ్స్ ఎంత పెద్ద బూస్ట్ ఇస్తాయో ఆలోచించండి. వాళ్లకి ఇది ఎంత మంచి అవకాశమో ఇప్పుడు మనం చర్చిద్దాం. దీనికి ప్రిపేర్ అవ్వడానికి ఒక సింపుల్ రోడ్ మ్యాప్ ఉంది. ఫస్ట్, లైబ్రరీ సైన్స్ పోస్టులకు కావలసిన క్వాలిఫికేషన్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. రెండోది, అస్సలు టైం వేస్ట్ చేయకుండా ఇప్పటినుంచే ఫోకస్డ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇక మూడోది చాలా ఇంపార్టెంట్, 2026 జాబ్ క్యాలెండర్ గురించి వచ్చే అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కోసం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. మనం మళ్లీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఇది అందరికోసం కాదు, ప్రత్యేకంగా లైబ్రరీ సైన్స్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ల కోసమే. సో ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లు దీనిని గోల్డెన్ ఆపర్చునిటీగా చూడాలి. సో ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఉంది, అవకాశం త్వరలోనే రాబోతోంది. ఇక కావాల్సింది పక్కా ప్లానింగ్, కష్టపడి చదవడం మాత్రమే. మరి ఈ భారీ అవకాశాన్ని సొంతం చేసుకోవడానికి ఆశావాహులు సిద్ధంగా ఉన్నారా?